డైరెక్టర్ బాబీ ఈ సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని దూసుకుపోతున్నారు డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ కెరీర్ లో వరుసగా 4వ హిట్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందించి విజయ పరంపరని కొనసాగించేలా చేసి కమర్షియల్ డైరెక్టర్ గా సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బాబీ. మరి ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ తన 22 ఏళ్ల సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా బాబీ మాట్లాడుతూ రవితేజ బలుపు చిత్రం తన జీవితాన్ని మార్చేసిందని, దానికి ముందు కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లుగా తెలియజేశారు. నేను 2003లో గుంటూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. 2012 వరకు రైటర్గా చిన్న కృష్ణ, ఇతర రచయితలు మరియు చాలా సినిమాలకు వర్క్ చేశాను. అప్పటి వరకు నా జర్నీ చాలా నిదానంగా సాగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. మరి ఆ తర్వాత రవితేజకు బలుపు సినిమా కథ అందించాను. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. రాజమౌళి సినిమాలో ఈగ పెట్టినారంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. ఆ సినిమా తర్వాతే ప్రపంచానికి బాబీ అనే వ్యక్తి తెలిసాడు. డాకు మహారాజ్ కంటే ముందు 5 సినిమాలు చేశాను. ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. అన్ని భాషల్లో సినిమాను చూశాను. బాలకృష్ణను కొత్తగా చూపించాలని అనుకున్నా. ప్రతి సీన్లో అదే ఆలోచనలతో రాశాను. ఈ సినిమా విడుదలైన తర్వాత అభిమానులు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఇక నెగిటివ్ రివ్యూల గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ నెగిటివ్ రివ్యూలు సరదాగా ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు సినిమా మొదలవగానే థియేటర్ నుంచి ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇద్దరి అభిప్రాయం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు మన అభిప్రాయాన్ని 10 మందికి అంగీకరించాలని ఎందుకు అనుకోవాలి? కొన్ని రోజులు ఆగితే అసలు రివ్యూ తెలుస్తుంది అని అనుకోవచ్చు కదా. సినిమా అంటే ఒక వ్యక్తిగత జీవితం కాదు. కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుంది. ఆ సినిమా సెట్లోనే 400 మంది వర్క్ చేస్తారు. ఇంతమంది శ్రమ ఉంటుంది. అంతమంది కష్టాన్ని ఒకే మాటతో చంపేయడం చాలా తప్పు. ప్రస్తుతం ఒక సినిమాను బలవంతంగా చంపే ప్రయత్నాలు చాలా ఎక్కువయ్యాయి. బాహుబలి లాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు కూడా రాజమౌళిని ట్రోల్ చేశారు. అందులో కథ లేదని రివ్యూలు రాశారు. కానీ చివరకు ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. అంత గొప్ప వ్యక్తినే ట్రోల్ చేసినప్పుడు నేనెంత అనుకుంటాను. మన సినిమాలో దమ్ము ఉంటే అదే చరిత్ర సృష్టిస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కూడా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిందని చెప్పారు. మొత్తంగా డైరెక్టర్ బాబీ ప్రెజెంట్ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందో క్లారిటీ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా పెద్ద హీరోతోనే ఉండవచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి.